ఫ్యామిలీ ఉపయోగపడుతుంది అనే అట్లేం కాదు. ప్రచారాన్ని వాళ్ళ ఎంతవరకు ఉద్దేశం ఏంటంటే ఇంటలెక్చువల్ థింకింగ్ తో చేస్తున్నారు. మంచి ఉద్దేశమే. మెయిన్ ఏమైపోతుందంటే ఇప్పుడు నిన్న అతను చెప్పాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ మంత్రి స్థానిక ఎన్నికలకు వెళ్ళబోతున్నాం అన్నాడు. ఈ నెలాఖరికి నోటిఫికేషన్ అని. నోటిఫికేషన్ దగ్గర నుంచి ఆ ఎన్నికలు అయ్యేదాకా కోడ్ అమల్లో ఉంటది కదా. ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేయలేరు కదా. మొన్ననే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అయింది. అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలు కోడ్ అయింది. ప్రతి ఎన్నిక 2 నుంచి 3 నెలల పాటు కోడ్ అమలు అవుతుంది. దీని ఇంపాక్ట్ ఏమవుతుంది? ప్రభుత్వం ఆ నెలల్లో ఏదో జీతాలు ఇచ్చుకోవడం ఇది తప్పించి క్రియాశీలమైన నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. తీసుకుంటే కోర్టులో కొట్టేస్తారు లేదా స్టే పెట్టేస్తారు. అది ప్రభావితం చేసేదని చెప్పేసి ఎన్నికల సంఘం జోక్యం చేసుకుంటుంది. అట్లాంటప్పుడు నష్టం కదా. ఇంకా అసలు వీళ్ళ పరిపాలన ఎంతకాలం ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిందసారి జగన్కే ఉందనుకుందాము. స్థానిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చిన తర్వాత అప్పుడు ఒక 3 నెలల్లో 4 నెలల్లో పని ఏది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త్వరలోనే అక్కడ ఈలోపు మళ్ళీ కరోనా వచ్చింది 2 ఏళ్ల పాటు. ఏం చేయలేదు. ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి. కరోనా మధ్యలో ఒకసారి, కరోనా తర్వాత ఒకసారి. అప్పుడు నోటిఫికేషన్ అంటే దాదాపు 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు ఏ పని చేయడానికి లేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినాయి, స్థానిక ఎన్నికలు వచ్చినాయి, ఇదే దాని పేరు ఏంటిది రాజ్యసభ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇట్లా ప్రతిసారి ఎలక్షన్ కోడ్ తిరుపతి వచ్చింది కదా. అట్లాగే ఇంకో 2-3 తేడాలు వచ్చినాయి కదా. ఏదో ఉప ఎన్నిక వచ్చినప్పుడు 2-3 నెలల పాటు ఎన్నికల కోడ్. ఈ సమస్యలు రాకుండా ఉంటది అంతవరకు ఓకే. కానీ